మహారాజ్కి జై. మనకు భగవంతుడు బ్రహ్మ నిర్వాణం గురించి బోధించబోతున్నారు 3 శ్లోకాల ద్వారా. చూద్దాం. శ్రీమద్ భగవద్గీత అధ్యాయం 5, 24, 25, 26 3 శ్లోకాలు చదువు. యః అంతః సుఖ అంతరారాం తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. 25 లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్నద్వైదాయతాత్మానః సర్వభూతాహితైరతః. 26 కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశ్శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रीमद भगवद गीता की जय. श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौरनिताय भगवान की जय. जगत गुरु श्री ప్రభుపాద की जय. समावेत भक्त वृंद की जय. ఈ రోజు నిర్వాణం, బ్రహ్మ నిర్వాణం. సో నిర్వాణం అంటే భౌతికమైనటువంటి స్థితిని నిలిపివేయటం. అంటే మన యొక్క చైతన్యం ఇంకా భౌతికమైనటువంటి విషయాలతో, తర్వాత భౌతికమైనటువంటి కర్మలతో సంబంధం లేకుండా ఉండటం. అంటే నాకు ఇంకా భౌతికంతో ఏమి పని అవసరం లేదు. భౌతిక ఆలోచనలు భౌతికమైనటువంటి. సో అది నిర్వాణం. భౌతికది కంప్లీట్ గా స్టాప్ అయిపోవడం. బ్రహ్మ నిర్వాణం అంటే భౌతికం స్టార్ట్ అయిపోవటం, ఆధ్యాత్మికం ప్రారంభం. అంటే ప్రారంభం అంటే సంపూర్ణ ఆధ్యాత్మిక చింతన. లైక్ 18.66 లో భగవంతుడు చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య. అన్ని ధర్మాలను, భౌతికమైనటువంటి ఎన్నో మన యొక్క ఈ శరీరం చుట్టూ ఎన్నో బంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, ఎన్నో ధర్మాలు నిర్వర్తించేటివి ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్, మనము ఎంతో మందికి రుణపడి ఉంది కదా. సో దాదాపు ఆ రుణము, ఋషి రుణము, తర్వాత తల్లి తండ్రి రుణము, బంధువుల రుణము, దేవతా రుణము, ఇలా ఎన్నో రకాల ఈ రుణానుబంధాలు అనుకోండి, ఎన్నో రకాలైనటువంటి ధర్మాలు మనం నిర్వర్తించేది ఉంటుంది. సర్వధర్మాన్ని పరిత్యజ్య, వదిలేయండి. మరి ఏం చేయాలా? మాం ఏకం శరణం వ్రజ. ఏకం, నన్ను శరణాగతి పొందండి. సర్వధర్మాలను వదిలేయండి, నన్ను శరణాగతి పొందండి. నిర్వాణం అంటే వదిలేయటము, బ్రహ్మ నిర్వాణం అంటే వదిలేస్తూ ఆ పరబ్రహ్మాన్ని ఆశ్రయించటము. ఇప్పుడు అదే బుద్ధ భగవానుడు ఏం చేశారు? బ్రహ్మ నిర్వాణం, ఆయన నిర్వాణం అన్నింటిని వదిలేసి ఆయన ధ్యానంలో ఉన్నాడు. బ్రహ్మ నిర్వాణం అంటే భగవంతుని సేవించడం, సచ్చిదానంద స్వరూపుని అంటే నిత్యము నిరంతరము కృష్ణ చైతన్యంలో జీవించడం. భౌతిక చైతన్యాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టి కృష్ణ చైతన్యంలో జీవించేదాన్ని బ్రహ్మభూత స్థితి అంటే దేహభూత స్థితి. దేహాత్మ బుద్ధిని కంప్లీట్ గా వదిలేయటము. ఒకటి వదిలేయాలంటే సపోజ్ ఎగ్జాంపుల్, మనం ఏదో చెరువులో నదిలో కొట్టుకొని పోతున్నాం అనుకోండి, ఇంకా మనం జీవన్ మరణంలో అలా ఏమైతే తెలియదు. ఎవరైనా తాడు వేశారు,
ఆ తాడు వేసి పట్టుకున్నప్పుడు వాళ్ళు అలా లాగుతా ఉంటే నీళ్ళలోంచి బయటకు వస్తా ఉంటారు. అంటే నీళ్ళను వదిలిపెడుతున్నాము. సో భూమికి దగ్గర అవుతా ఉంది. ఒకానొక పాయింట్‌లో మొత్తం లాగేస్తే కంప్లీట్ నీళ్ళలోంచి బయటకొచ్చేస్తాం. అదే విధంగా ఇప్పుడు మన ప్రయత్నం అంతా గూడా దేహాత్మ బుద్ధి స్థితిలో 100% ఉండే మనం. దేహాత్మ బుద్ధి అంటే నేను దేహమును, కాబట్టి నా దేహానికి ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలను సుఖపెట్టాలా? ఈ దేహముతో వచ్చినటువంటి ఇతర దేహాలు వారి ఇంద్రియాలను సుఖపెట్టాలి. ఇదే చైతన్యం. ఈ కాన్షియస్‌లో జీవిస్తా ఉన్నాను. దీన్ని నిర్వాణం. దీన్ని వదిలిపెట్టను. ఇటువంటి భౌతిక చైతన్యాన్ని వదిలిపెట్టాలా? ఆధ్యాత్మిక చైతన్యాన్ని సంపూర్ణంగా స్వీకరించడాన్ని బ్రహ్మ నిర్వాణం. ఆధ్యాత్మిక చైతన్యాన్ని అంటే ఆధ్యాత్మిక స్థితిని, ఆత్మానుభవ స్థితిని పొందడము అది ఎప్పుడు సాధ్యమవుతుంది? భగవంతుని సంపూర్ణంగా శరణాగతి పొంది సేవించే స్థితిని బ్రహ్మ నిర్వాణము అంటారు. ఇప్పుడు చూద్దాం 24వ శ్లోకం. తన అంతరంగమునందే ఆనందమును కలిగినవాడు. దాని యొక్క లక్షణాలు. ఈ బ్రహ్మ నిర్వాణం యొక్క లక్షణాలు, ఆయన యొక్క లక్షణాలు, లక్ష్యం. బ్రహ్మ నిర్వాణం యొక్క లక్షణాలు, లక్ష్యం వచ్చి పరబ్రహ్మాన్ని పొందటము. ఆ దేవాది దేవుణ్ణి సేవిస్తూ దేవాది దేవుణ్ణి పొందటమే బ్రహ్మ నిర్వాణం యొక్క లక్ష్యము. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం చేయవలసినటువంటి కర్మలు, ఆ కర్మల యొక్క గుణాలు, లక్షణాలు. నంబర్ 1, భగవంతుని బ్రహ్మ నిర్వాణం ద్వారా పొందే మార్గంలో చేయవలసినటువంటి కర్మలు. నంబర్ 1, తన అంతరంగమునందే ఆనందంను కలిగివాడు. బాహ్య ఆనందంతో ఇప్పుడే అన్నాం. బాహ్య ఆనందం అంటే దేహ ఆనందాన్ని వదిలిపెట్టాలి. అంతరంగం అంటే ఆత్మానందాన్ని కలిగిన వాడు. నంబర్ 1. 2, ఉత్సాహవంతుడై అంతరంగమునందే రమించువాడు. అంటే ఆత్మానందం అంటే ఆత్మ పరమాత్మ యొక్క సేవలో అంతరంగంగా చాలా ఆనందంగా ఉంటారు. ప్రభుజీ అంతరంగంగా ఎలా ఉంటారు? మాటపల్లి మహారాజు ఉన్నాడు. యాక్టివ్ గా ఉన్నప్పుడు ఎంతో మంది సేవించి ఆనందంగా ఉండేవాడు. ఇప్పుడు దాదాపు 7-8 ఇయర్స్ బెడ్ రిడన్. అయినా ఇప్పుడు కూడా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం దుఃఖం లేదు. అంటే అప్పుడు అంతరంగంగా బాహ్యంగా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు బాహ్యంగా ఆయన యాక్టివ్ లేవు ఇంద్రియాలన్నీ కూడా. నడవలేడు, చేయలేకపోతున్నాడు. కానీ అంతరంగమునందు చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు మహారాజులు. ఇప్పుడు జయప్రతాప్ గారు ప్రతిరోజు మార్నింగ్ ఒక కంట్రీ, ఈవినింగ్ ఒక కంట్రీ, ఎన్నో కంట్రీస్ తిరిగారు. కానీ ఇప్పుడు అంత ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయకుండా ఎన్నో లెక్చర్స్ ఇచ్చారు. చేయకున్నా అంతరంగం నుండి ఫిజికల్ గా అయితే ఎన్నో డిఫికల్టీస్ ఉన్నాయి. అయినా అంతరంగం నుండి చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఉత్సాహంతో. ఉత్సాహం నీరు గారట్లేదు. అయ్యో నా ఫిజికల్ గా ఇట్లయిందని. మీరు కూడా వీలైతే నెక్స్ట్ మంత్ ఇక్కడ కూడా రథయాత్ర ఉంటుంది. మన అబిడ్స్ రథయాత్ర తర్వాత సండే అనుకోండి. అబిడ్స్ ది 7th అంటే ఇక్కడ సండే 14th ఏమో ఉన్నట్టుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ మంత్ 14th ఉన్నట్టుంది బహుశా క్యాలెండర్. సో అప్పుడు మీరు కూడా రావచ్చు. సో మహారాజ్ దర్శనం చేసుకోవచ్చు. రథయాత్ర కూడా మేబీ అది సండే రోజు రథయాత్ర కూడా అటెండ్ చేసుకోవచ్చు. అంటే ఇటువంటి సాధు మహాత్ములు అంతరంగంగా ఎలా ఆనందాన్ని పొందుతారు? వాళ్ళ ఫిజికల్ బాడీ కోఆపరేట్ చేయకుండా ఉత్సాహంలో తగ్గట్లేదు. ఉత్సాహం తగ్గట్లేదు. ఉత్సాహవంతుడై అంతరంగమునందే రమించేవాడు, ఆనందించేవాడు. 3, అంతరంగమందే లక్ష్యమును కలిగిన వాడు. సో ఫస్ట్ థింగ్ మనం బాహ్యంగా ఏమైనా చేయాలంటే అంతరంగంగా డిస్కషన్ జరిగి ఇంద్రియాలన్నీ కూడా డిస్కస్ చేసి అప్పుడు బుద్ధి మనసుకు ఆర్డర్ ఇస్తే మనసు ఇంద్రియాలకు ఆర్డర్ ఇస్తుంది పని చెయ్యండి. కాబట్టి అంతరంగమందే మనం ఫలానా లక్ష్యము అనేది ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు భగవద్గీత వినాలనేది మనకు పొద్దున్నే లోపలనే మనసులోనే ఫిక్స్ అవ్వాలి. ఎస్, సాయంత్రం 100 6 నేను భగవద్గీత వినవలసిందే. ఇప్పుడు మన అంతరంగం లక్ష్యం ఏంది? ఇది విన్న తర్వాత ఎస్ రేపు పొద్దున నేను ఎట్టి పరిస్థితుల్లో మంగళారతికి లేవవలసిందే. మంగళారతి కంటే ముందు జపం చేయవలసిందే, జపాయజ్ఞాని ప్లస్ మా ఇంట్లో మంగళారతి ఖచ్చితంగా చేయవలసింది అని ఎవరు డిసైడ్ చేయాలా? ఎవరికి వాళ్ళు. వీఆర్ ఇండివిజువల్ సోల్స్. అర్థమైందా? ఇండివిజువల్. మనం ప్రతి ఒక్కరము సపరేట్. మనం ఉండము కలిసి ఉన్న సపరేట్ ఆత్మలు, సపరేట్ శరీరం. కాబట్టి ఎవరికి వాళ్ళు అంతరంగం అందే లక్ష్యము. ఏ లక్ష్యం ఉండాలి? ఆధ్యాత్మిక లక్ష్యము మనకు ఉండాలి.
అదే భౌతిక లక్ష్యం అయితే రేపు పొద్దున ఎటైనా ఊరికి పోవాలంటే టక్ టక్ అన్ని ఇప్పుడే రెడీ చేసుకుంటారు. అదే విధంగా పొద్దున మనం మంగళారతికి లేవాలి. ఇప్పుడు ఎవరు చాలా మంది లేవట్లేదు. రేపు పొద్దున చార్ధాం రాంగానే లేవకపోతే వాళ్ళ నాన్నే వదిలేసి వెళ్ళిపోవటమే. బస్సు వెళ్ళిపోతుంది వాళ్ళకి చెప్తాం. ఏం కంగారు పడేది ఏం లేదు. నా ఎమ్మటే ఇంకో ఆటో కట్టుకోనో, ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని రావాల్సిందే. లేకుంటే బస్సులు కూడా ఉంటాయి. వేరే బస్సులు. గవర్నమెంట్ బస్సులు. ఆ బస్సు ఎక్కి రావాల్సిందే. ప్రభుజీ గంట, 2 గంటలు ఉండమంటే ఎవ్వరు ఉండరు, ఆగరు. వెళ్ళిపోతూనే ఉంటారు. మరి అప్పుడు మాత్రం అందరికన్నా ముందు లేచి కూర్చుంటారు. మరి ఇప్పుడు క్లాస్‌కి రమ్మంటే రారు. మంగళారతికి రమ్మంటే రారు. మరి ఎలా? అంటే దాన్ని తప్పు పట్టుకోకండి. మనం లక్ష్యం ఫిక్స్ చేసుకున్నాం. ఇంత డబ్బు కట్టినప్పుడు ప్రతి దేవస్థానం దర్శనం చేసుకోవాలా, ప్రతి ప్లేస్‌కి నేను వెళ్ళాలా అని అంతరంగం నుండి మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ ఎంత చెప్పినా మంగళారతికి లేవమంటే కొంతమంది లేవట్లేదు. కానీ ఎందుకు లేవట్లేదు ఇక్కడ? అలసత్వం. ఎళ్ళేస్తాంలే. అక్కడ అలసత్వం అయితే లాడ్జ్ వదిలేసి వెళ్ళిపోతూనే ఉంటాం హోటల్‌కి. కాబట్టి అంతరంగం అనే లక్ష్యం కలిగిన వాడు అగు మానవుడు నిజమైన యోగి శ్రేష్ఠుడు. యోగుల్లోకెల్లా అందరూ భగవంతుడితో సంబంధం ఉంటుంది. కొంతమందికి 5%, 10%, 15%. కానీ ఎవరైతే ఈ 3 లక్షణాలతో కర్మలు చేస్తాడో అటువంటి వాడు యోగి శ్రేష్ఠుడు అంటున్నాడు. మనకు భగవద్గీత 6:47లో గూడా మనకు యోగుల్లోకెల్లా అందరికంటే శ్రేష్ఠుడు ఎవరనేది దేంట్లో చెప్పారు? 6:47 యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావనేందే సదా నిలిచిండువాడు. 1 ఇక్కడ కూడా కండిషన్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బ్రహ్మ నిర్వాణ బ్రహ్మభూత స్థితిలో ఉన్నవాడి లక్షణాలు. ఇక్కడేమో యోగుల్లో ఉన్నతమైనటువంటి యోగి గురించి భగవంతుడు చెప్తున్నాడు. అత్యంత శ్రద్ధతో నా భావన యందే నిలిచేవాడు. నా భావన అంటే భావన ఎక్కడుంటది? లోపల ఉంటుంది. కాబట్టి అంతరంగమునందే ఆనందాన్ని అనుభవించేవాడు. అంతరంగమునందే ఈ ఆనందం కొరకు ప్రతి యాక్టివిటీ, ప్రతి కర్మ ఉత్సాహంతో చేసేవాడు. ప్లస్ ఈ ప్రతి కర్మ యొక్క లక్ష్యము అంతరంగమునందే ఫిక్స్ అయ్యేవాడు. కాబట్టి ఆ విధంగా నన్నే తనేందు సదా స్మరించువాడు. కేవలం సింగిల్ పాయింట్ ఫోకస్. కేవలం అక్కడ ఇంకా మల్టిపుల్ ఉండదు. కేవలం భగవంతుడు నన్నే సదా స్మరించువాడు. మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వరరించువాడు. అది యోగి. యోగులందరిలోకెల్లా ఉత్తమమైన యోగి అని ఓకే. నెక్స్ట్. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మను పొందగలడు. ఈ యొక్క లక్షణాలను మెయింటైన్ చేస్తే అటువంటి వాడు తప్పకుండా పరబ్రహ్మను పొందగలడు. అంటే మానవ జీవితం యొక్క మానవ జన్మ యొక్క హైయెస్ట్ లక్ష్యము భగవంతుణ్ణి తిరిగి పొందటము. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్ అని భగవంతుడి యొక్క గోలోక బృందావనాన్ని తిరిగి మనము చేరుకోవటం అనేది మన యొక్క నిజమైన లక్ష్యంగా భావించాలి. భాష్యం. అంతరంగమునందు ఆనందమును అనుభవించువాడు పై సుఖములను కలగజేయు బాహ్య కర్మల నుండి ఎట్లు విరమింపగలడు. సో ఇక్కడ చూడండి మనకు ఈ టెక్నిక్ తెలుసుకోవాలి. అంటే అంతరంగ చాలా ఆనందంగా ఉండేవాడు పైన పైన కర్మలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మరి విరమిస్తే గాని లేకుంటే ఈ కర్మల్లో ఎంగేజ్ అవుతున్నప్పుడు అంతరంగ ఆనందాన్ని పొందలేకపోవచ్చు. కాబట్టి మన అంతరంగం లోపల హృదయంలో ఆనందాన్నిచ్చే కర్మలు మాత్రమే చేయాలి. ఈ దేహము ఆనందపడే కర్మలు కాదు. ఇంద్రియాల ఆనందపడే కర్మలను విరమించాలి. ముక్తాత్ముడు యథార్థమైన అనుభవం చేతనే సుఖమును అనుభవించును కనుకనే అతడు ఎక్కడైనను మౌనంగా కూర్చొని అంతరంగమునందే సుఖమును అనుభవింపగలడు. అట్టి ముక్త పురుషుడు బాహ్య సుఖమును ఎన్నడును వాంఛింపడు. ఈ స్థితి బ్రహ్మభూత స్థితి అని పిలువబడును. అట్టి స్థితిని పొందిన మానవుడు భగవద్ధామను నిశ్చయముగా చేరగలడు. అంటే బ్రహ్మభూత స్థితి అంటే నేను బ్రహ్మం, ఆత్మను. ఎటువంటి ఆత్మను? నేను ప్రేతాత్మను, భూతాత్మను, ఇంకేదో ఆత్మను కాదు. నేను భగవంతుడి యొక్క అంశ అని తెలుసుకున్నటువంటి ఆత్మ ఖచ్చితంగా భగవద్ధామము చేరుకోగలడు. ఆయన ఏం చేస్తాడు మరి? నేను భగవంతుడి యొక్క అంశ అన్నప్పుడు నేను భగవద్ ప్రీత్యర్థం కొరకే నా ఇంద్రియాలను వాడుతాను. ఇంకా నా ఇంద్రియాలను మొత్తం లాక్ వేయడం జరుగుతుంది. ఎట్లయితే మనము ఆర్టీసీ బస్సులలో వెళ్తుంటే మనకి అర్జెంట్ వెళ్ళాలా, స్పీడ్‌గా వెళ్ళానంటే సార్ ఎంత క్లచ్
ప్రెస్ చేసిన బండి రన్ చేయట్లేదు సార్. ఎందుకంటే ప్రోగ్రామ్ ఇది 70 80 ఉంది సార్. అంతకంటే ఎక్కువ రన్ చేయదు. మరి ఆ బస్సులనే లాక్ చేస్తున్నారు పరిగెత్తకుండా. మరి మన నోటిని లాక్ చేయొచ్చంటారా? లేదంటారా? పరిగెత్తకుండా అంటే ఇష్టం ఉన్నది మాట్లాడకుండా. ఎలా లాక్ వేయొచ్చు అంటే, ఈ నోటికి తర్వాత మనస్సుకు ఇంకా భగవంతుడి నామరూప గుణ లీలలు ధామం గురించి కాకుండా ఇతర ఆలోచనలు, ఇతర మాట్లాడేంత సమయము వీటికి ఇవ్వకూడదు. నెక్స్ట్. అంతరంగమునందే మనస్సు సంలగ్నమై సందేహం నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు అతీతమైన వారును, సర్వజీవుల సంక్షేమము కొరకే ఉత్సాహంతో పనిచేయువారును, సర్వ పాపరహితులైన వారును అగు ఋషులే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. మరి ఈ బ్రహ్మ నిర్వాణాన్ని పొందడానికి పైన మూడిటితో పాటు అంతరంగమునందే మనస్సు సంలగ్నమై మన మనస్సుని లోపలనే కంట్రోల్ చేయాలి. సో మన యొక్క ఇంద్రియాలు కంట్రోల్ చెయ్యాలి అంటే, మనస్సు కంట్రోల్ కావాలంటే మనకేం చెప్తారంటే ఆచార్యులు, దీనికి హౌ టు కంట్రోల్ మైండ్, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేయగలము, దానికి మనకు ఆచార్యుడు ఏం ఫార్ములా ఇచ్చారు? ఏబిసిడి ఫార్ములా ఇచ్చారు. ఈఎఫ్, ఏబిసిడిఈఎఫ్. ఏ ఫర్ అసోసియేషన్ అంటే సాధు సాంగత్యం. పొద్దున ఆల్రెడీ మనం చూసాం. సాధు సాంగత్యం వల్ల ఈవెన్ దేహమే మార్పు జరుగుతుంది. అంగాలు కాదు, అంగాలు కంట్రోల్ కాదు, దేహమే వదిలేసి ఉత్తమ జన్మ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధువుల యొక్క సాంగత్యము కొరకు మనము తహతహలాడుతూ ఉండాలి. ఎప్పుడు దొరుకుతుంది? ఆ క్షణకాలము సాధు సాంగత్యం వల్ల మనకి ఎటువంటి లాభం జరుగుతుంది? సాధు సంఘ సర్వశాస్త్ర హోయ్, లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. కాబట్టి క్షణకాలము సాధు సాంగత్యం వల్ల సకల శాస్త్రాల జ్ఞానం మనకు వస్తుంది. సాధు సంఘం వల్ల సకల శాస్త్రాల జ్ఞానం వస్తుంది. అదే సాధు సంఘం వల్ల చదువు రాని వాళ్ళు కూడా అటెండ్ చేస్తే క్షణకాల సాధు సంగత్యం వల్ల సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయని చెప్తున్నారు. కాబట్టి మనం చేయవలసింది ఇక్కడ ద్వంద్వాతీతులు. ఇంత శాస్త్రం విన్న తర్వాత నా సుఖానికి నా దుఃఖానికి ఎఫెక్ట్ కాకూడదు. స్థితికి ఎదగాలంటే మనకు కర్మలు గుర్తు రావాలి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, తర్వాత క్రియమానాని కర్మ. ఓహో, కర్మ ప్రారబ్ధ కర్మ. ఈ రోజు నాకు ఒక 1000 రూపాయలు రావాలన్నా, 1000 రూపాయలు పోవాలన్నా కూడా ప్యూర్లీ ప్రారబ్ధ కర్మ. నా దగ్గర ఈ రోజు ఇంత ఆస్తి ఉంది, నా పాకెట్లో 10,000 ఉన్నాయి. అది ఎప్పటి వరకు? బస్సులో వెళ్ళినా అనుకోండి. ఈ రోజు నా దగ్గర నుంచి ఒక ప్రారబ్ధ కర్మ 15,000 పోయే ప్రారబ్ధ కర్మ ఇట్ ఈస్ వెయిటింగ్. ఆ ప్రారబ్ధ కర్మ ఏంటి? నా 10,000 నేను వేరే వాడికి రుణం ఉన్నా, వాడు ఎట్టనే కొట్టేస్తాడు. నేను అసలు వెళ్ళొద్దు అనుకుంటున్నా, కానీ ఆ బస్సు ఎక్కుతా, నా దగ్గర బండి ఉంది అనుకోకుండా ఆ బండి అక్కడ పెట్టి మెట్రో ఎక్కినా. నేను కరెక్ట్ 10,000 మా అబ్బాయికి ఏదో ఇవ్వాలనో లేకపోతే ఏదో పని మీద వెళ్తున్నా, కానీ ఆ రోజుకు నా ప్రారబ్ధ కర్మ నా 10,000 పోయేది ఉంది, వేరేవాడికి చెందేది ఉంది. అర్థమైందా? సో కాబట్టి ప్రారబ్ధ కర్మ, ఓహో, అప్పుడు గుర్తు రావాలి. రే అట్లా నెగ్లిజెన్స్ ఉన్నాం, మనం కేర్ఫుల్గా ఉంటాం, కానీ పోయింది అయినా కూడా. మన అబ్బాయి కూడా చాలా బాగా చదివిండు, అనుకోకుండా టఫ్ ఎగ్జామ్ వచ్చింది, పోయిండు వాడు. దానికి ఓకే, ఎగ్జామ్ రాయడానికి వరకే మనం చాలా కష్టపడాలి. అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ దాని గురించి మన ప్రారబ్ధ కర్మ ఏముంటే అట్లని ప్రారబ్ధ కర్మ ఏది ఉంటే అది జరుగుతుందని కాదు. కర్మ ఫలాలను అనుభవించడానికి అర్జునుడికి అదే చెప్పినగా, కష్టపడి యుద్ధం చేయు, తర్వాత ఫలితం నువ్వు ఆలోచించు. కాబట్టి ఇక్కడ ద్వంద్వాలకు అతీతంగా ఉండాలా నిజమైన భక్తులు, బ్రహ్మ నిర్వాణాన్ని పొందిన భక్తులు. నెక్స్ట్ది సర్వజీవుల సంక్షేమము కొరకై. సరే, ఓకే, సరే మేడం, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకు బ్రహ్మ నిర్వాణం అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క పాయింట్ ని చాలా మీరు డీప్ గా అర్థం చేసుకుంటే రేపటి నుంచే చాలా ఈ చాప్టర్ అయిపోయే లోపల ప్రతి ఒక్కరు శాంతియుత జీవితాన్ని, మీ ఫేస్ ఫీలింగ్ కానీ, మీ అంటే ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. దేనికి కూడా ఎట్లయితే సముద్రంలో గజ ఈతగాళ్ళు ఉంటారు,
మనమేమో ఒడ్డుకుని కూడా భయపడతాము, ఇది జారిపోతుంది, లాగేస్తుందని. గజ ఈతగాళ్ళు అలలని ఆడుకుంటారండి. అలలు ఎంత పెద్ద అలలొస్తే వాడు అంత ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి ఈ ద్వంద్వాలకు అతీతమైన వాడు ఎంత పెద్ద కష్టం అంటే మృత్యువుకే భయపడు. ఇంక అటువంటప్పుడు ఎవరన్నా, ఇందాక మా స్వప్నమాత చెప్పినట్టు, ఎవరైనా వాళ్ళ ఇంట్లో జన్మిస్తే ఓహో! మేబీ బద్ధాత్మ ఉండొచ్చు, ముక్తాత్మ ఉండొచ్చు. వచ్చారు. బద్ధాత్మ అయితే ఉద్ధరింపబడడానికి, ముక్తాత్మ అయితే ఉద్ధరించడానికి. అంతే, వచ్చారు. మళ్ళీ కొంతకాలం ఉండి వెళ్ళిపోతా ఉంటారు. తర్వాత చనిపోతారు. ఓహో! ఒక బద్ధాత్మ కొంత ఉద్ధరించుకొని వెళ్ళిపోయారు. ముక్తాత్మ చనిపోరు, డిసపియర్ అవుతారు. కాబట్టి ముక్తాత్మ ఎందుకు? ఎంతో మంది ఆత్మలను ఉద్ధరించి వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పేసి సింపుల్ తీసుకుంటారు. వచ్చిన వాళ్ళ గురించి పెద్ద టెన్షన్ ఉండదు. పోయే వాళ్ళ గురించి కూడా టెన్షన్ ఉండదు. అది అన్నట్టు. నెక్స్ట్, సర్వజీవుల సంక్షేమం కొరకే ఉత్సాహంతో పనిచేయవారు. జీవితం మొత్తం వాళ్ళ దేహము ఇతర జీవులను, ఇతర శరీరాలను అనట్లేదు, చాలా గుర్తుపెట్టుకోండి. ఇతర జీవులను అంటున్నారు. సర్వజీవుల సంక్షేమము. చాలా మంది మూర్ఖులు అంటా ఉంటారు, ప్రభుజీ మానవ సేవయే మాధవ సేవ. అరే మూరఖ్, మానవుడు అంటే నువ్వు అనుకుంటున్నట్టు దేహము కాదు. ఇక్కడ కృష్ణ కాన్షియస్ లో ఉన్నాడు మానవుని కాదు, సర్వ జీవుల సంక్షేమం అని కోరుకుంటాడు. కొంతమంది ప్రభుజీ మేము నాస్తికులము, మేము అది ఇది. మూర్ఖ, నాస్తికుడివి దేహాన్ని కాదు నువ్వు ప్రేమించాల్సింది. అదే దేహంతో పాటు ఇంకో దేహం ఉంటుంది. ఆ దేహము లోపల కూడా ఆత్మ ఉంది. ప్రతి ఆత్మని ప్రేమించు. ఆత్మని ప్రేమించిన వాడు మానవులకు ఏం సేవ చేస్తాడు? ప్రతి జీవిని ప్రేమించాల. ప్రతి జీవి యొక్క సంరక్షణ, అహింస మనము పాటించాల. నెక్స్ట్, సర్వ పాపరహితులైన వారు. సర్వ పాపరహితులు. భగవంతుడు ఏమన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇంకా మనము భౌతికమైనటువంటి ధర్మాలను చేయకుంటే పాపాలయ్యే క్వశ్చన్ ఉండదు. ప్రతి ధర్మం అనేది కేవలం భాగవత్ ధర్మము, భగవంతుడికి యొక్క సంబంధించిన ధర్మాన్ని చేసిన వాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందగలుగుతాడు. నెక్స్ట్, సంపూర్ణంగా కృష్ణ చైతన్యమునందు ఉన్నవాడే వాస్తవమునకు సర్వజీవుల సంక్షేమ కార్యమునందు నెలకొన్నట్టి వాడని చెప్పబడును. శ్రీకృష్ణుడే సర్వమునకు మూల కారణమనేది వాస్తవ జ్ఞానము గల ఆ వ్యక్తి ఆ భావంతో వర్తించినచో అందరి సంక్షేమం కొరకు వర్తించిన వాడగును. శ్రీకృష్ణ భగవానుడు సర్వభోక్త, పరమ ప్రభువని, పరమ మిత్రుడని విషయమును మరచుటే మానవుల దుఃఖమునకు కారణము. సో ఇక్కడ మనకు నిజమైనటువంటి శ్రేయోభిలాషి, మిత్రుడు, యజమాని ఇవన్నీ కూడా మనకు తెలియాలి. అంటే శాశ్వత మిత్రుడు, శాశ్వత యజమాని, శాశ్వత సహచారి, ఇవన్నీ కూడా ఈ యొక్క సృష్టికర్త, ఈ విషయం ఎవరు? సర్వభోక్త శ్రీకృష్ణ భగవానుడని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఇంకా దుఃఖాన్ని పొందే అవకాశం లేదు అంటున్నారు. నెక్స్ట్, కనుకనే మానవ సమాజం అందంతటను ఈ చైతన్యమును పునరుద్ధరించితే వాస్తవమునకు అత్యున్నత సంక్షేమ కార్యము బ్రహ్మ నిర్వాణమును పొందకుండా ఎవ్వరును అట్టి ఉత్తమ సంక్షేమ కార్యమునందు నెలకొనజాలరు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని దేవాది దేవత్వమునందు ఎట్టి సందేహమును కలిగి ఉండడు. అతడు పూర్తిగా పాపరహితుడగుటే అందులకు కారణము. అది ఏ దివ్యమైన ప్రేమ స్థితి. పాపరహితము అంటే ఎటువంటి జీవమున్న సూక్ష్మ జీవి నుంచి పెద్ద తిమింగలం, ఏనుగు వరకు కూడా ఎవ్వరికి కూడా హాని తలపెట్టనటువంటి వ్యక్తి సర్వ పాపరహితుడు. అటు ఇంకా హాని తలపెట్టట్లేదు అంటే ఎవరైతే ఎవరినైనా ప్రేమిస్తారో వాళ్ళు ఏమన్నా అన్నా కూడా వాళ్ళు బాధపడరు. లైక్ కొన్నిసార్ల మన పిల్లలే ఉంటారు, చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలు పాలు తాగుతూ తల్లి ఏదైనా తంతా ఉంటారు, తల్లి మీకు ఇట్లా అంటా కొడుతా ఉంటారు, చేస్తా ఉంటారు. ఆ తల్లి, ఆ చిన్న బేబీ, మంత్స్ బేబీ ఎంత యాక్టివ్‌గా తన కాళ్ళను ఆడిస్తా ఉంటే అంత ఆనందము. ఎంత చేతులతో చెంపలు పిండుతారు, చెవులు పిండుతారు, ఏదో చేస్తా ఉంటారు. వాళ్ళకు అదే పెద్దవాళ్ళు ఎవరన్నా కొంచెం కాలు టచ్ అయితే ఎరా కళ్ళు కనబడతలేవా అంటారు. అదే చిన్న పాప ఎంత మనతో ఆడుతా ఉంటే అంత ఆనందాన్ని అనుభవిస్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే
మనం ఆ భగవంతుడికి ఎంత సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని ఎంత సేవిస్తే అంటే భౌతికమైనటువంటి కర్మల నుంచి ఎట్లయితే తాబేలు నీళ్ళల్లో ఉంటుంది, తనకు ఒకవేళ ఇంద్రియ తృప్తి ఆహారం కావాలి అనుకున్నప్పుడు మాత్రమే అది తన ఇంద్రియాలను ఎక్స్టెండ్ చేస్తుంది. కడుపు నిండిన తర్వాత ఇంద్రియాలని లోపలికి తీసుకుంటుంటుంది. అదేవిధంగా మనం కూడా కేవలము అత్యున్నతమైనటువంటి సంక్షేమం ఏంటంటే ఆత్మకు ఇటువంటి దేహము నుంచి విముక్తి కలిగించడము. చాలా మంది అంటారు, ప్రభుజీ మీ ఇస్కాన్ వాళ్ళు ఏం సేవ చేస్తారు? అరే లక్షల మందికి అన్నదానం చేస్తా ఉన్నారు. లక్షల మందికి దుఃఖ జీవితం నుంచి సుఖ జీవితానికి ప్రమోట్ చేస్తున్నారు. లక్షల మంది 4 ఘోరమైనటువంటి అలవాట్లను మానేట్టు చేస్తున్నారు. ఇతర జంతువుల్ని హింసించడము అంటే మాంసభక్షణ నుంచి వాళ్ళు విముక్తి చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు పబ్‌లకు వెళ్ళి తాగడం, దాని నుంచి గంజాయి, ఇది డ్రగ్స్ వీటి నుంచి విముక్తి చేస్తున్నారు. తర్వాత గ్యామ్లింగ్ అన్ని మోసాలు చేయటం, అబద్ధం ఆడటం ఇవన్నిటి నుంచి విముక్తి కలిగిస్తున్నారు. తర్వాత విచ్చలవిడిగా ఆ! సో, పరస్త్రీ అంటే అమ్మాయిలతో తిరగడాన్ని గూడా మానేపిస్తున్నారు. ఈ అన్నిటి వల్ల ఆరోగ్యము బాగుపడుతుంది. డబ్బులు సేవ్ అయితున్నాయి. ప్లస్ ఒక డిసిప్లిన్ లైఫ్‌ని మన హరే కృష్ణ ఆర్ ఇస్కాన్ భక్తులు ప్రభుపాదుల వారి కృప వల్ల అందరికి కల్పిస్తున్నారు. ఇంతకంటే సంఘ సంక్షేమం ఏం గావాలండి? అమెరికాలో ప్రభుపాదుల వారు వెళ్ళినప్పుడు సొసైటీ అంతా వెలివేసిందంట. వీళ్ళు పనికిరారు, ఇళ్ళల్లోంచి తరిమేసారు. వాళ్ళొచ్చి అక్కడిక్కడ మోసాలు చేసి, అది చేసి ఆ పార్క్‌లో ఒక పార్క్ ఉందంట. కంప్లీట్‌గా సొసైటీ ఆ పార్క్ ఆ పక్క నుంచి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఆ ఏరియాకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళంట. అటువంటి ప్రదేశంలో ప్రభుపాద వెళ్ళి వాళ్ళందరిని గూడా మహాభక్తులుగా మార్చాడు, సన్యాసులుగా మార్చాడు, మహాత్ములుగా మార్చాడు, సాధువులుగా మార్చాడు. మరి అంతకంటే గొప్ప సంక్షేమం ఏం గావాలండి? ఇప్పుడు మన ఇంట్లోనే మీరందరూ 100 మందున్నారు. ఈ 100 మంది లోపల అట్‌లీస్ట్ కొద్దిపాటిని ఇతరులను ఎలా ప్రేమించాలి? ఇతరులను ఎలా గౌరవించాలి? ఇతరులకు ఎలా సేవా భావం వచ్చిందా రాలేదండి మీరే ప్రూఫ్. ఒక్కొక్కరు ఇళ్ళన్నీ గూడా మంచి ఆ గుడిని, గృహాన్ని గుడిగా మలుచుకుంటున్నారు. ఈ దేహాన్ని ఎప్పుడు టెన్షన్స్‌తో ఉండాల్సింది ప్రశాంత మనస్కులై జీవిస్తా ఉన్నారు. దీనికంటే ఇంకేం గావాలండి? ఇలా మనము నిత్య నిరంతరము జీవిస్తూ పోతే ఒకానొక రోజు ఖచ్చితంగా కృష్ణుడిని పొందే ప్రేమ స్థితికి చేరుకుంటాము. మానవ సమాజమునకు భౌతిక సంక్షేమమును చూచుట ఎందే మాత్రమే ఆసక్తుడైన వాడు వాస్తవానికి ఎవ్వరికిని హితమును చేకూర్చజాలడు. బాహ్యదేవునకు మనస్సునకు చేకూర్చబడు తాత్కాలిక ఉపశమనము సంతృప్తిని కలగజేయదు. జీవన సంఘర్షణ మందలి దుఃఖములకు నిజమైన కారణము శ్రీకృష్ణ భగవాన్‌తో తమకు గల సంబంధమును జీవుడు మరచిటే. ఇది ఎన్నో సార్లు చెప్తున్నారు. ప్రతి జీవుడు దేహం గాదు. ప్రతి జీవుడి యొక్క దుఃఖానికి కారణమేంటి? ప్రతి జీవి యొక్క దుఃఖానికి కారణం ఆశ, కోరికలు. కోరికలు. ఆశ, కోరికలు. భగవంతుడితో సంబంధాన్ని మర్చిపోవటము. అర్థమైందా మాతాజీ? భగవంతుడితో సంబంధాన్ని మర్చిపోయి దేహముతో సంబంధం పెట్టుకోవటము. నేను ఆత్మను ఈ దేహంతో క్లోజ్. ఈ దేహాన్ని సుఖపెట్టాలా, భగవంతుని గాదు. భగవంతుడి కొరకు పని చేయాల్సిన అవసరం లేదు. అంటే భగవంతుడితో నాకున్న సంబంధాన్ని సపోజ్ నేనొక చీమతో సంబంధం పెట్టుకున్నాను, దోమతో సంబంధం పెట్టుకొని రోజు దోమ నువ్వు నా దగ్గరికి వచ్చిపోతా ఉండంటే దోమ యొక్క ఆయుష్ ఎంత ఉంటదండి? ఒక రోజు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు. లేకుంటే నా ఫ్రెండ్ దోమ మా మిసెస్‌కు తెలవదు. నేను ఈ దోమతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నట్టు. ఈ దోమ వెళ్ళి మా మిసెస్‌ని ఇలా కుట్టిందనుకో, వాడిందనుకోరి, అనుకోకుండా ఇలా అంటే ఠాక్ అని చనిపోద్ది. ఏం మీనింగ్ ఉందండి? నేను దోమతో కాదు ఫ్రెండ్‌షిప్ జేయాల్సింది. నా వైఫ్‌తో ఫ్రెండ్‌షిప్ జేయాలి. దోమతో ఫ్రెండ్‌షిప్ జేసి ఆమె అనుకోకుండా ఇలా కొట్టినందుకు సంహరించిందని నేను నిన్ను చంపి పడేస్తానంటే అలా మన బంధుత్వాలన్నీ గూడా చాలా క్షణిక కాలంవి. శాశ్వతంగా ఉండేది ఆ భగవంతుడు. ఎవరైతే భగవంతుడితో సంబంధం గుర్తు తెచ్చుకుంటాడో ఎప్పుడు గూడా దుఃఖించడు అంట. మన యొక్క దుఃఖానికి భగవంతుడిని మర్చిపోవటమే. జీవన సంఘర్షణ మందలి దుఃఖములకు నిజమైన కారణము శ్రీకృష్ణ భగవాన్‌తో తమకు గల సంబంధమును జీవుడు మరచుట.
శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధం మానవుడు పూర్తిగా ఎరిగినప్పుడు భౌతిక దేహమునందు ఉన్నప్పటికీ అతడు ముక్తాత్ముడు, అంటే నిత్యము సుఖ సంతోషాలతో జీవిస్తాడు. భగవంతుడితో సంబంధాన్ని మర్చిపోయినప్పుడు దుఃఖంతో జీవిస్తాడు. భగవంతుడితో సంబంధాన్ని గుర్తు చేసుకున్నప్పుడు సుఖంగా జీవిస్తాడు. లైక్ ఎగ్జాంపుల్, నాకు యాక్సిడెంట్ అయ్యి చేతు విరిగిపోయింది. ఈ చేతికి ఆపరేషన్ చేయాల, ఇంకా వేలాడుతా ఉంది. న్యాచురల్ గా వేలాడుతున్నప్పుడు చాలా పెయిన్ఫుల్ ఉంటది. సర్జరీ చేశారు, అయినా పెయిన్ఫుల్ ఉంటది. దానికి ఎన్నో రోజులు, మేబీ 1 year పట్టొచ్చు, 2 సంవత్సరాలు. న్యాచురల్ స్టేజ్ కి మొత్తం అతుక్కపోయింది అనుకోండి, అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎందుకు? న్యాచురల్ గా అయిపోయింది. సంబంధం నార్మల్ అయిపోయింది. సంబంధం విడిపడి ఉన్నంత కాలం పెయిన్ఫుల్ ఉంటుంది, అంటే దుఃఖం. నాకు భగవంతుడికి సంబంధం ఏర్పడకుండా ఇలా అయిపోయినప్పుడు ఎప్పుడు ఆనందంగా, చెయ్యి ఎలా అయితే ఆనందంగా ఉంటుంది, ఎందుకు? చెయ్యి నా యొక్క మనస్సు యొక్క డైరెక్షన్ లో పనిచేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే విడిపోయిందో, సర్జరీ చేశారు కానీ తనంతట తనగా చేయలేకపోతుంది, ఇంకా న్యాచురల్ స్టేజ్ కాలే కాబట్టి ఇలా లేపితేనే పెయిన్ అవుతా ఉంటుంది. అదే అన్నట్టు మన పరిస్థితి. నెక్స్ట్, కామ క్రోధముల నుండి విడివడిన వారును, ఆత్మదర్శులను, ఆత్మ సంయమును కలిగిన వారును, సంపూర్ణత్వము కొరకు నిరంతరం యత్నించు వారును అగు మహాత్ములు నిశ్చయంగా అచిర కాలంలోనే బ్రహ్మ నిర్వాణం పొందును. మీరు ఏం చేయాలంటే, దయచేసి నా రిక్వెస్ట్ ఒక నోట్స్ పెట్టి టైటిల్ రాసుకో. బ్రహ్మ నిర్వాణం పొందాలంటే లక్షణాలు ఆర్ కర్మలు. ఈ లక్షణాలు ఇక్కడ 3 ఉన్నాయి 24లో. ఏంటవి? లోపల ఆనందం పొందేవాడు, తర్వాత ఆ ఆనందానికి సంబంధించిన కర్మలు ఉత్సాహంతో చేసేవాడు, 3 ఆ కర్మల యొక్క లక్ష్యము లోపలనే ఫిక్స్ చేసుకున్నవాడు. ఇవి కొన్ని లక్షణాలు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఈ 4 లక్షణాలు 26వ శ్లోకంలో చెప్తున్నాడు. కామ క్రోధముని విడిపడిన వారు, అంటే ఈ బ్రహ్మ నిర్వాణ స్థితికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కామ క్రోధములు సంపూర్ణంగా జీరో ఉండాలి. పొద్దున కూడా మనం ఉపదేశామృతంలోంచి ఒక శ్లోకం చెప్పాము. ఈ కామ క్రోధాల్ని జయించాలని, కామాన్ని క్రోధాన్ని జయించాలంటే సింపుల్, మన యొక్క ఇంద్రియాలను ఇంద్రియ తృప్తి కొరకు ఎవరికన్నా సేవ చేస్తే అది ఎప్పటికైనా కూడా రిజల్ట్ ఒకరోజు మంచి ఇవ్వచ్చు, ఒకరోజు నెగిటివ్ ఇవ్వచ్చు. కాబట్టి ఎప్పుడు ఆ కామ క్రోధాలు కంటిన్యూ అవుతాయి. మన యొక్క కామం అంటే కోరికలు, ఆ కామ క్రోధాలను భగవంతుడి సేవలో నియుక్తం చేయండి. ప్రభు, క్రోధాన్ని భగవత్ సేవలో ఎలా నియుక్తం చేస్తారు? హనుమంతుడు లంకకు వెళ్ళాడు, భగవంతుడి యొక్క ప్రతినిధిలాగా వెళ్ళాడు, దూతలాగా. వాళ్ళు ఏం చేశారు? బంధించి అగ్నిని, తన తోకకు అగ్నిని పెట్టారు. హనుమంతుడు చెప్తాడు, ఈ అగ్నిని ఎప్పుడైనా ముట్టించడం, ఆహుతి ఏదన్నా చేయాలంటే, ఇప్పుడు మీ లంకని మొత్తం నా అగ్నికి సమర్పిస్తాను. అప్పుడు తన యొక్క నిజమైనటువంటి కోపాన్ని చూయించాడు రాక్షసులకు. కాబట్టి కామ క్రోధం నుంచి మన ఇంద్రియ తృప్తి కొరకు కామము ప్రదర్శించొద్దు. ఇంద్రియ తృప్తి నెరవేరినప్పుడు క్రోధాన్ని ప్రదర్శించకూడదు. నెక్స్ట్, ఆత్మదర్శులను, ఆత్మ సంయమును కలిగి ఎవరు అని చెప్తున్నారు. ఎవరు బ్రహ్మ నిర్వాణాన్ని పొందగలుగుతారు? కామ క్రోధం నుండి విడివడిన వారు. నెక్స్ట్, ఆత్మదర్శులు, అంటే నేను ఆత్మను అని లోపల దర్శించుకున్న వాళ్ళు. 3, ఆత్మ సంయమనము, అంటే ఆత్మ శరీరంతో బ్యాలెన్స్. శరీరం వేరు అంటే దాన్ని మొత్తం నెగ్లెక్ట్ చేయమని కాదు, ఆ శరీరాన్ని తన కొరకు, తన యొక్క లక్ష్యం కొరకు పని చేయించేవాడు, సంయమం కలిగిన వాడు, కంట్రోల్. సంపూర్ణత్వం కొరకు నిరంతరం యత్నించువారు. సంపూర్ణత్వం అంటే ఆ పూర్ణ పురుషోత్తముడు, ఆ భగవంతుని పొందడానికి ప్రయత్నించేవారు అగు మహాత్ములు. అటువంటి మహాత్ములు చాలా ఫాస్ట్ గా, చిరకాలంలోనే, అచిరకాలం, చాలా షార్ట్ పీరియడ్ లో బ్రహ్మ నిర్వాణాన్ని పొందగలుగుతారు. బ్రహ్మ నిర్వాణం అంటే ఆల్రెడీ చెప్పాను, భౌతికమైనటువంటి ప్రపంచం నుంచి అనాసక్తిగా తయారవటం, అనాసక్తుడు అవ్వటం. నెక్స్ట్, ముక్తిని పొందుట కొరకై నిరంతరం యత్నించే సాధు పురుషుల్లో కృష్ణ చైతన్యం నందువాడు అత్యంత శ్రేష్ఠుడు. చాలా మంది ముక్తిని పొందాలనుకుంటారు,
యాక్చువల్లీ ముక్తి ఎన్ని రకాలు? సో కాబట్టి ఇక్కడ ముక్తి ముక్తి అంటున్నప్పుడు కాబట్టి ముక్తిని పొందుటకై నిరంతరం యత్నించి సాధు పురుషులలో కృష్ణ చైతన్యం నందున్నవాడు అత్యంత శ్రేష్ఠుడండి. కొంతమంది నిరాకార సాధువులు దాంట్లో కూడా కలిసిపోవాలనుకుంటారు. అందరిలాగా కృష్ణ చైతన్యం నందు ఉండేవాడు అత్యంత శ్రేష్ఠుడు. శ్రీమద్ భాగవతం ప్రకారం చెప్తున్నారు, యత్పాద పంకజ పలాశ విలాస భక్త్య కర్మాశయం గ్రతితముద్గ్రతయంతి సంతః తద్వన్న రిక్తమతయో యతయో అపి రుద్ధస్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. దేవాదేవుడైన వాసుదేవుని భక్తియుక్త సేవతో అర్చించుటకు యత్నింపుము. కామ్యకర్మల ఎందుగల నిగూఢమైన వాంఛను సమూలంగా నశించుకొనుచు భగవానుని పాద పద్మను సేవించుటచే కలుగు దివ్యానందమును అనుభవించు భక్తులు తమ ఇంద్రియ వేగములను అనర్చగలిగినట్లుగా మహామనులు కూడా ఇంద్రియ వేగములను నియంత్రింపలేకున్నారు. మహామనులు తపస్విలు కూడా ఇంద్రియ వేగాన్ని నియంత్రించుకోలేకపోతారు. కానీ కృష్ణ భక్తిలో నిరంతరము నియుక్తమయ్యేటువంటి భక్తులు మహా తపస్విల కంటే కూడా గొప్పవాళ్ళు అంటున్నారు. ఎందుకు? వాళ్ళ యొక్క ఇంద్రియ వేగాలను నియంత్రించుకోలేకపోతున్నారు. ఇంద్రియ వేగాలను నియంత్రించుకోలేనటువంటి ధ్యానయోగి ఎవరు? తపస్వి ఎవరు? ఇంద్రియ యోగాలు నియంత్రించుకోలేకపోతాడు ఎవరైనా? విశ్వామిత్రుడు గురుజీ. విశ్వామిత్రుడు. అర్థమైందా? అదే కలియుగంలో ఎవరు నియంత్రించగలిగారు? చైతన్య మహాప్రభు. ప్రభుజీ హరిదాస్ ఠాకూర్ ప్రభు. చైతన్య మహాప్రభు భగవంతుడు. ప్రభుజీ భగవంతుని ఎలా హరిదాస్ ఎగ్జాంపుల్ ఠాకూర్. చెప్తారు? హరిదాస్ ఠాకూర్ హరిదాస్ ఠాకూర్. చెప్పండి. మానవ మాత్రుడు గురించి భగవంతుడు సర్వసమర్థుడు. హరిదాస్ ఠాకూర్ అంచుకోగలడు. ఎందుకు? హరిదాస్ ఠాకూర్ సంపూర్ణ శరణాగతి పొందినవాడు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంది ఏదో సంశక్తులు సిద్ధులు ఇతరుల గురించి ఏదో చేయాలి. నెక్స్ట్, కామ్యకర్మల ఫలమును అనుభవింపగలనను కోరిక బద్ధ జీవుని యందు మిక్కిలి గాఢంగా ఉండును. కాబట్టి మనము బద్ధ జీవులమా ముక్త జీవులమా? బద్ధ జీవులము ముక్త జీవులం ఏంటంటే మన లోపల స్టిల్ ఇంకా భౌతిక కోరికలను అనుభవించాలి అనే శ్రద్ధ చాలా ఉంది. అటువంటి వాళ్ళు ముక్తి మార్గం నడవడం చాలా కష్టం. మహామునులైన వారు కూడా ఎంతగా ప్రయత్నించినను అట్టి వాంఛలు నియంత్రింపజాలరు. మహామునులు సబ్జెక్ట్ కండిషన్ అన్లెస్ అంటిల్ భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందనంత వరకు వాళ్ళు తన ఇంద్రియాలను కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణ భగవాన్ సేవ యందు సదా నెలకొని ఉండు భగవద్భక్తుడు ఆత్మజ్ఞాన పూర్ణుడై శీఘ్రమే బ్రహ్మ నిర్వాణ స్థితిని బ్రహ్మమునందు ముక్తిని పొందును. అతడు ఆత్మానుభూతి విషయమున సమగ్ర జ్ఞానము కలవాడగుట చేత నిరంతరము ధ్యానమగ్నుడై ఉండును. కాబట్టి మనం హిమాలయస్ వెళ్ళి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క ధ్యానము కంప్లీట్ గా శ్రవణ కీర్తన స్మరణ వందన అర్చనం వీటిపైన శ్రవణ కీర్తన స్మరణ తర్వాత వందన అర్చనం నిత్యము అర్చన సేవలు పృథ్వీమహారాజు చేసిన అర్చన సేవలు కూడా ఉంటే మనం బ్రహ్మ నిర్వాణాన్ని సులభంగా పొందగలం. ఎందుకంటే ఈ ఇంద్రియాలకు పని చెప్పకుండా వట్టిగా ఉండొద్దు. ఏం పని చెప్పాలి? ఇంద్రియాలకు భగవంతుని యొక్క సేవని, మనసుకు భగవంతుడి సేవలో, నోటికి భగవంతుడి సేవలో. ఇప్పుడు ఒకవేళ మన ప్రవచనాలు ఈ ఆన్లైన్ ప్రవచనాలు లేకపోతే మనం కూడా ఏం చేస్తాం? మామూలుగా వస్తాము, ఏదో మాట్లాడతాము, ఇంకేదో చర్చిస్తాము, ఆఫీస్ జరిగింది, లేకుంటే మాతో ఏదో మా డే టైంలో ఏదో జరిగింది, ఎవరో ఫోన్ చేస్తే ఆ విషయాలు చెప్పటము, లేకుంటే ఏదైనా టీవీ ఇక ఐడియల్ మైండ్ టీవీ పెట్టడము, ఏదో వినడము జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ ఇంద్రియాలు దాని పట్ల ఆకర్షితులు. నెక్స్ట్, ఈ క్రింది ఉదాహరణ: దర్శన ధ్యాన సంస్పర్శైర్ మత్స్య కూర్మ విహంగమా స్వాన్యపథ్యాన్ని పుష్ణంతి తథాహమపి పద్మజ. దేవాది దేవుడు బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను: మత్స్యము దృష్టి చేతను, తాబేలు ధ్యానము చేతను, పక్షులు స్పర్శ చేతను తమ సంతానమును పోషించును. అట్లే ఓ పద్మజ,
నేను కూడా నా భక్తులను ఆ విధముగానే పోషించుచుందును. పద్మపురాణంలో భగవంతుడు కృష్ణుడు బ్రహ్మదేవుడితో చెప్తున్నాడు, మత్స్యము కేవలం తమ సంతానమును దర్శనము ద్వారానే పోషించును. తాబేలు తన ధ్యానం ద్వారా తన సంతానమును పోషించును. తాబేలు తన గుడ్లను తీరమునందు గల భూమిలో పెట్టి తాను నీటిలో తిరుగుచూ వారిని గూర్చి ధ్యానిస్తూ ఉంటుందంట. అట్లే కృష్ణ చైతన్యవంతుడు అయిన భక్తుడు భగవద్ధామమును నుండి అత్యంత దూరమునందు ఉన్నప్పటికీ కృష్ణ చైతన్యము నందు నెలకొనుట ద్వారా నిరంతరము దేవాది దేవుని ధ్యానిస్తూ అతని కృపచేతనే భగవద్ధామమును చేరగలడు. అతడెన్నడును భౌతిక దుఃఖములచే ప్రభావితుడు కాడు. అట్టి జీవన స్థితియే బ్రహ్మ నిర్వాణము. అంటే భౌతికమైనటువంటి ఏ కర్మలు కూడా ప్రభావితము చేయనటువంటి వ్యక్తి ఆ స్థితి, ఆ వ్యక్తిని బ్రహ్మ నిర్వాణాన్ని పొందినటువంటి వాడు ఆ పొందిన స్థితిని బ్రహ్మ నిర్వాణము అని చెప్పడం జరుగుతుంది. ఈ జంతువులే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. చేపలు ఏ విధంగా ఉంటాయి, తాబేలు గుడ్లని ఒడ్డున పెట్టి నీళ్ళలో ఉంటూ ధ్యానం చేస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు దూరం డిటాచ్ గా ఉంటూ వాటిని పోషిస్తూ ఉంటారు. మనం కూడా భగవంతుడి నుంచి దూరంగా ఉన్నాం, కానీ భగవంతుడికి దగ్గరగా ఎలా ఉండగలుగుతాము? భగవంతుడి గురించి శ్రవణ కీర్తనల ద్వారా భగవంతుడికి చాలా దగ్గరగా ఉండొచ్చు. అర్థమైందా? సో అలా అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటే మాయకు దూరంగా ఉంటాం. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అంధకారానికి ఛాన్స్ లేదు. అంతేనా? సూర్యుడు లేడు కాబట్టి అంధకారం ఉంది. సో కాబట్టి దయచేసి మనందరం కలిసి భౌతిక చైతన్యం నుంచి విడిబడి ఆధ్యాత్మిక చైతన్యం రావడానికే ఈ విద్యా బోధనలు. సో ఇంతటితో మనం ముగిద్దాం. గ్రంథరాశిమంత భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरुनाथ की जय।